గారి టీమ్ థ్యాంక్ యూ, చాలా బాగా చేశారండి. సో రీతు మనకి నెక్స్ట్ వచ్చే పర్ఫార్మెన్స్ ఏంటి? మన ఫాదర్ ఆఫ్ ద నేషన్ గాంధీజీ గారి మీద భలే తాత బాబుజీ అని సింధూరి గారి టీం వాళ్ళే మళ్ళీ పర్ఫామ్ చేయబోతున్నారు. వావ్, లెట్స్ వెల్కమ్ దెమ్ అండి. మన బాబుజీ బాలల తాత బాబుజీ కులమత భేదం వలదన్నాడు, కలిసి బతికితే పదమన్నాడు. మానవులంతా ఒకటన్నాడు, మనలో దేవం పోతాడు. పల్లి తాత మన బాపూజీ, బాలల తాత బాపూజీ. నడుం బిగించి లేచాడు, అడుగు ముందుకు వేశాడు. పదం తొక్కుతూ పదం పాడుతూ దేశం దేశం కదిలింది. గదగదలాడెను సామ్రాజ్యం, మన కులబిడ్డను స్వరాజ్యం. మన కులబిడ్డను స్వరాజ్యం. బలి తాత మన బాపూజీ, బాలల తాత బాపూజీ. బలి తాత మన బాపూజీ, బాలల తాత బాపూజీ. సేవ్ ద బెస్ట్ ఫర్ ద లాస్ట్ అంటారు. సో కొంచెం వెయిట్ చేయండి ప్లీజ్. ఐ మీన్ యు ఆర్ ఎ గుడ్ ఆడియన్స్. ఒక్క నిమిషం. కలర్స్ ఫ్యాషన్ షో వస్తుంది ఇప్పుడు, దాని తర్వాత సునీత్ గారే వస్తున్నారు. ఓకేనా? థ్యాంక్ యూ. అందరికీ ముందుగా ఉగాది శుభాకాంక్షలు. కోయిల సైతం జోలపాటని నిద్రపోతుంది, వేణువు సైతం కొత్త రాగాలు నేర్చుకుంటుంది. సంగీతం జీవనది అయితే ఆ పరివాహక ప్రాంతంలో చిగురించిన పసిపచ్చిక ఆస్వరం. సంగీతం ఆధారం అయితే రాగాన్ని దారం చేసుకుని స్వరాల దారిలో ఎదిగి వచ్చారు సునీత. సుస్వరాల వినీల ఆకాశంలో స్వర్ణాక్షరాల రాత సునీత. తన 10 సంవత్సరాల వయసులోనే త్యాగరాజ సంగీత ఆరాధనలో పాల్గొని అందరినీ ఎంతో ఆశ్చర్యపరిచారు. 1996లో సినీ వినీల ఆకాశంలో రాగ విహంగమై గొంతు సవరించారు. గులాబీ చిత్రంతో ఈ వేళలో నీవు అంటూ శ్రోతల మనసులని ఈరోజు తలుచుకున్న గులాబీలతో నిండేటట్లు చేశారు. అందంగా లేనా అంటూ యువకుల గుండె గోదావరి అయి పొంగేలా చేశారు. ఛత్రపతిలో గుండు సూది అంటూ చిలిపిగా గుచ్చిన, సింహాద్రిలో నన్నేదో చేయమాకు అంటూ తన పాటలతో తెలుగు గుండెలని రొమాంటిక్గా ఫీల్ అయ్యే చేసిన అది సునీత గారికే చెల్లింది. అవును నిజం నవ్వంటే నాకు ఇష్టం అన్న తన అతడిలో పాట లవర్స్ పాడుకునే ఒక సొంత గీతంలా మారిపోయిందంటే అతిశయోక్తి కాదు. ఈమె స్వరామ తల్లికి చేసిన సేవలకు గాను 4 ఫిల్మ్ఫేర్లు, 8 నందులు వరించాయి. డబ్బింగ్ ఆర్టిస్ట్గా 700 సినిమాలకు పైగా చేసిన సునీత ఈ మధ్యనే శ్రీరామరాజ్యంలో ఆఖరి నంది అందుకున్నారు. మనందరి అభిమాన గాయని సునీత తన జీవన పయనంలో, సంగీత ప్రయాణంలో మరిన్ని ఉన్నతోన్నత శిఖరాలని అధిరోహణం చేయాలని, తన సుస్వర పతాకాలని దేశ విదేశాలలో ఆవిష్కరించాలని, ఈ విజయనామ సంవత్సరం ఎన్నో పథకాలని సునీత గారికి మనస్ఫూర్తిగా రావాలని ఆకాంక్షిస్తూ మన టాస్క్ సునీత గారిని ఆహ్వానిస్తుంది. అలాగే మన కృష్ణ చైతన్య గారిని కూడా ఇన్వైట్ చేద్దామండి. థ్యాంక్ యూ అండి. నేను ఒక్క క్షణం లేట్ చేస్తే మీరే పాట మొదలుపెట్టి నన్ను జాయిన్ చేసేసేలా ఉన్నారు, రైట్? చాలా ఆనందంగా ఉంది. మీరు నిజంగా నాకు అసలు కానీ మీ మీద ఒక లైట్ ఉంటే బెటర్. అమ్మో, రెండు పండుగలు, శ్రీరామనవమి, ఉగాది అనగానే చాలా రకాలైనటువంటి రుచులు మనం ఒకేసారి మన జీవితంలో ఉన్నట్టే తీపి, చేదు, పులుపు, వగరు, లైఫ్లో ఉన్న అన్ని ఇమోషన్స్ ఈ పండుగతో మనం ముడిపెట్టచ్చు.
అయితే శ్రీరామనవమి సందర్భంగా భద్రాచలం నుంచి వచ్చినటువంటి శ్రీరాముల వారి తలంబ్రాలు, శ్రీరాముల వారి కళ్యాణం జరిగిన లడ్డు, అలాగే తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి వచ్చినటువంటి లడ్డు, ఈ ప్రసాదాలన్నీ తిని మా పాటలు విని ఈ సాయంత్రం ఇలా ఆనందంగా ఒక మెమరబుల్ ఈవినింగ్గా మీ మనసులో చిరస్థాయిగా నిలిచిపోవాలని కోరుకుంటూ పాటలు పాడటం మొదలు పెట్టబోతున్నాము. శ్రీరామనవమి సందర్భంగా చేస్తున్న కార్యక్రమం కాబట్టి కేసీ నేను కలిసి ఇటీవల విడుదలైన శ్రీరామరాజ్యం చిత్రం నుంచి జగదానందకారక, నాకు తెలుసు మీ అందరికీ ఇష్టమైన పాట, మాకు కూడా చాలా ఇష్టం. ఈ పాట పాడి స్టార్ట్ చేద్దాం. ఏమంటారు? థ్యాంక్ యూ. జగదానందకారక జయ జానకి ప్రాణనాయక జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక. జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక. మంగళకరమౌ నీరాక ధర్మానికి వేదిక అవుగాక, మా జీవనమే ఇక పావనమౌగాక. పాలన శ్రీకరమౌగాక, సుఖశాంతులు సంపదలిరుగాక, నీ రాజ్యము ప్రేమ సుధామయమౌగాక. జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక. కాకపోతే మరొకసారి మీకు ఆ పాత జ్ఞాపకాల్ని గుర్తు చేయాలనేది నా ఫీలింగ్. వాట్ యూ సే? అమ్మయ్య గులాబీ ఏమండి, ఒక్కసారి ఎవరు నా లైట్ ఆన్ అనిపించింది నాకు. నేను మొహం దాచుకుంటాను, మీరేనా? బాగా జన్మ తరించిందండి. థ్యాంక్ యూ సో మచ్. ఈ పాట ఎంతమంది తెలుసండి? నాతో పాడతారా? ఇలా అంటే తెలీదా? అది తెలుసా? మాఘమాసం
ఓకే పలికే పెదవి వణికింది ఎందుకో వణికే పెదవి వెనకాలేమిటో కలిసి మనసులో విరిసే వయసులో కలిసి మనసులో విరిసే వయసులో నీలి ఊసులు లేతగాలి వాసలు ఇవి ఏడడుగులా వలపు మడుగులా ఇవి ఏడడుగులా వలపు మడుగులా ఎంతెంతో తెలిసిన మౌనమేలను ఈ మరపురాని ఇంత మౌనమేలను ఈ మరపురాని ఎదలో వెన్నెల వెలిగే కన్నుల ఎదలో వెన్నెల వెలిగే కన్నుల తారాడే హాయిలో ఇంత మౌనమేలలో ఈ మరపురాని. ఈ మధ్య చిన్నపిల్లలకి చాలా కనెక్ట్ అయిన హీరో మహేష్ బాబు.